హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ బ్లాగ్స్. ప్రజెంట్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్లో ఒకటైన బేలూరు శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం మనకి స్టార్ షేప్ లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కర్ణాటకలోని హాసన్ డిస్టిక్ లో ఉన్న బేలూరులో ఉంది. ఈ టెంపుల్ కి వచ్చేసి అక్షరాల 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒకప్పుడు హొయసల రాజవంశానికి ఈ బేలూరు రాజధానిగా ఉండేదట. అప్పట్లో హొయసల రాజు అయిన విష్ణువర్ధనుడు ఈ టెంపుల్ అయితే కట్టించాడు. చోళులపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ టెంపుల్ ని కట్టించినట్టు మనకి హిస్టరీనే చెప్తోంది. ఈ టెంపుల్ కట్టేదానికి మొత్తం సోప్ స్టోనే యూస్ చేశారు. ఈ టెంపుల్ ఒక్కటే కాదు, హల్లెబీడులో ఉన్న హొయసలేశ్వర టెంపుల్ కూడా సేమ్ ఇలాగే ఉంటది. హొయసలేశ్వర స్వామి టెంపుల్ కి నియర్ బై ఉన్న జైన్ టెంపుల్స్ కూడా సేమ్ అన్ని ఒకేలాగే ఉంటాయి. అన్ని ఒకేలాగే ఉంటాయి అంటే జస్ట్ మనకి చూడడానికి ఒక ప్యాటర్న్ లో కనిపిస్తాయి, కానీ వేటికి అవే టోటలీ డిఫరెంట్. ఈ సోప్ స్టోన్ యూస్ చేయడం వల్లనే మనకి ఈ శిల్పాల పైన ఉన్న ఆర్నమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా, చాలా డీటెయిల్డ్ గా కనిపిస్తాయి. ఇవి మనం ఏదో వీడియోలో చూస్తే మేబీ అంతగా కనిపించకపోవచ్చేమో, కానీ ఇలాంటి టెంపుల్స్ మాత్రం రియల్ గా చూస్తేనే మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది. ఇంత సోప్ స్టోన్ యూస్ చేసినా కూడా మరీ ఇంత డీటెయిల్ గా చెక్కడం అనేది చాలా గ్రేట్ కదా. ఈ టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటే మనకి రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటి ఇతిహాసాల్లో ఉన్న మెయిన్ స్టోరీస్ అన్ని రాతితో అన్ని నీట్ గా చాలా చక్కగా చెక్కారు. ఇక్కడున్న ప్రతి ఒక్క శిల్పము దేనికదే డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. ఒకదానిలాగా ఇంకొకటి అస్సలు ఉండదు. ఏదో ఒక చిన్న డిఫరెంట్ అయితే ఉంటది. ఇక్కడ ముందుగా మనం గణేష్ని అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడున్న ప్రతి ఒక్క శిల్పము దేనికదే డిఫరెంట్ గా ఉంటది. ప్రతి ఒక్కటి ఒక స్టోరీ చెప్తది. ఇక్కడున్న ప్రతి ఒక్క శిల్పం వెనుక ఉన్న ఒక స్టోరీ తెలుసుకోవాలన్నా కూడా టోటల్ టెంపుల్ అంతా చూడడానికి మనకి డెఫినెట్ గా 1 డే అయితే సరిపోదండి. మేమైతే ప్రజెంట్ గైడ్ అయితే మాట్లాడుకోలేదు. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా గైడ్ మాట్లాడుకొని వెళ్తేనే చాలా బెటరు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూసారా ఇక్కడ ఎంత డీటెయిల్‌గా ఉన్నాయంటే నిజంగా చాలా. ఇప్పట్లో అయితే ఎవ్వరు మేబీ చేసేవాళ్ళు ఉండిండొచ్చు, కానీ ఇంత డీటెయిల్‌గా అయితే రాదేమో అని నా ఫీలింగు. ఈ టెంపుల్ అంతా మనకి చూడ్డానికి స్టార్ షేప్‌లో ఉంటది. ఇప్పుడు ఇంకా ముందు మీరు చూడబోయేటివన్నీ చూస్తున్నారు గదా. ఇక్కడ ఉండేటివన్నీ ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. దేనికవే డిఫరెంట్ అండి. ఇంకా ఎన్ని సార్లు చెప్పినా గూడా తక్కువే. మీరు ఈ పాటికి మీకు చూస్తుంటేనే అర్థమైపోవాలి నేనెందుకు ఇంతగా చెప్తున్నానని. అంతేకాదు ఈ టెంపుల్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. దండయాత్రల సమయంలో ఈ టెంపుల్‌ని కాపాడేందుకు మొత్తం టెంపుల్‌నంతా కూడా ఇసుకతో కప్పి ఉంచారంట. ఈ హొయసల రాజు అయిన విష్ణువర్ధనుడు ఫస్ట్‌లో జైన్ మతాన్ని అనుసరించేవాడని, దాని తర్వాత మళ్ళీ వైష్ణవ మతాన్ని స్వీకరించాడని, అందుకే ఇక్కడ మనకి నియర్ బై కూడా కొన్ని జైన్ టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఈ బేలూరు, హల్లేబీడు, సోమనాథపురంలోని హొయసల టెంపుల్స్ అన్నీ కూడా 2023లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా కూడా గుర్తించబడ్డాయి. ఇక్కడ మీరొకటి గమనించారా? ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఒక పెద్ద ఆవులనైతే చూడొచ్చు. ఇది చాలా సేపటి నుంచి అలాగే ఉంది. కదలుకోకుండా అలాగే కళ్ళు మూసుకొని అలాగే ఉంది. ఇంతమందొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కొంతమంది. అలా డిస్టర్బ్ చేయడం గూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. చాలా సేపటి నుంచి అది అలాగే కదలకుండానే ఉంది. అంతేకాదు ఈ టెంపుల్‌లో టోటల్ 42 మదనిక శిల్పాలు అంటే బ్రాకెట్ ఫిగర్స్ ఉన్నాయి. అలాగే మీలో ఎంతమంది ఈ టెంపుల్స్‌ని విజిట్ చేశారో నాకు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ టెంపుల్ ఒకటుందని ఇంతవరకు ఎవరికి తెలీదో వాళ్ళు గూడా కామెంట్ చేయండి. చూద్దాం నాలాంటి వాళ్ళు ఇంకా ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఇంకా ఎంతమందున్నారో జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే. ప్రెజెంట్ మీరు చూస్తున్నదంతా ఈ టెంపుల్‌కి బయటే చూపిస్తున్నాను నేను. చూసారా బయటంతా ఇలా ఉంటది. చుట్టూ టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఇలాగే ఉంటది. చాలా బావుంటది. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు టెంపుల్ గూడాను. అలాగే ఇక్కడ మనకు ఒక కోనేరు కూడా ఉంది. అది నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. ఈ ట్రిప్ స్టార్టింగ్‌లో కూడా శృంగేరి ఒక్కటే ప్లాన్‌లో ఉండిండే.
ఎందుకంటే ఈ టెంపుల్స్ ఉన్నాయని కూడా నాకైతే నిజంగా తెలియనే తెలీదు. శృంగేరిలో మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్ళేవాళ్ళు డెఫినెట్‌గా ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. చాలా బావుంటాయి. ఓన్ వెహికల్‌లో వెళ్ళే వాళ్ళైతే డెఫినెట్‌గా మిస్ చేయొద్దండి. ఎందుకంటే ఓన్ వెహికల్ అనేది ఒక ప్లస్ పాయింట్. ఈ నియర్ బై ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు. ఇదొక్క టెంపులే కాదు. హలేబీడులో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా చేశాను. హొయసలేశ్వర టెంపుల్ గానివ్వండి, హలేబీడులో బోటింగ్ కూడా ఉంది. పిల్లలకి కూడా అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితది. అంతే కాదు ఇక్కడ నాకు నచ్చిన ఒక మంచి రెస్టారెంట్ గూడా ఉంది. అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ప్రెజెంట్ మీకిక్కడ కనిపించేది చెన్నకేశ్వర స్వామివారు. ఇక్కడ వీడియోస్ అలో లేదు కాబట్టి నేనైతే తీయలేదు. ఇక్కడ లోపల ఇన్‌సైడ్ వ్యూ అంతా ఇలాగే ఉంటది. స్తంభాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా నీట్ ఫినిషింగ్‌తో ఉంటాయి. ఇక్కడ స్వామివారి పాదరక్షలు. ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూడా ఇక్కడ హుండీలాగా ఉంటది. ఆ అమౌంట్ కూడా వేయొచ్చు. ఇలాగే పక్కనకొస్తే ఇక్కడ ఒక పెద్ద నాగుపొడుగు కూడా పెట్టారు. ఎగ్జాక్ట్‌గా ఏమంటారో నాకు తెలీదు. జస్ట్ మీకిక్కడ చూపిస్తున్నాను అంతేను. అలాగే టెంపుల్ నుంచి బయటికొస్తే ఇక్కడ మనకి ఫోటోస్ అన్నీ పెట్టింటారు. మనకి టెంపుల్ చూడ్డానికి ఎలా ఉంటది, ఏమి అనేదంతా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టెంపుల్‌లో యూజ్ చేసేటివి ఎలిఫెంట్ గానివ్వండి, హార్స్ కానివ్వండి ఇలాంటివన్నీ చాలానే పెట్టారు. ఇది ప్రతి టెంపుల్‌లోనూ ఉంటాయి. ఇక్కడ గూడా పెట్టారు. ఈ ప్లేసెస్ అన్నీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. పిల్లలకి కూడా మనం ఇలాంటి ప్లేసెస్ డెఫినెట్‌గా చూపించాలి. అసలు చెప్పాలంటే ఎక్కడో ఉన్న ఫారినర్స్ కూడా మన టెంపుల్స్ గురించి తెలుస్తది కానీ, చుట్టుపక్కల ఉన్న మనకు మాత్రం ఈ టెంపుల్స్ గురించి తెలీదు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా ఈ టెంపుల్‌కొచ్చే వరకు నాకు ఇలాంటి టెంపుల్స్ హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయని అస్సలు తెలీదు. ఇక్కడికొచ్చాకనే నాకర్థమైంది. లైఫ్‌లో ఒక్కసారైనా ఇలాంటి టెంపుల్స్ డెఫినెట్‌గా విజిట్ చేయాలి. మన పిల్లలకి కూడా చూపించాలి. మన సంస్కృతి, మన కళలు ఎలా ఉంటాయి, ఏంటి అనేదన్నీ డెఫినెట్‌గా పిల్లలకి మాత్రం డెఫినెట్‌గా 100% చూపించాల్సిన ప్లేసెస్ అయితే ఇవి. ప్రెజెంట్ మీరు చూస్తున్నదంతా వచ్చేసి మనకి లోపల టెంపుల్‌లో స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటికొస్తే ఎలిఫెంట్లు, హార్సు ఇవన్నీ చూపించాను కదా ఆల్రెడీ. అక్కడి నుంచి ఇలాగే ముందుకొస్తే ఇవన్నీ టెంపుల్ చుట్టూ ఉంటాయన్నమాట. ఇక్కడైతే మనం దశావతారాలన్నీ చూడొచ్చు. ఇలా ఏదో ఒకటి ప్రతి ఒక్క గోడకి డిఫరెంట్‌గా ప్రతి ఒక్క శిల్పం గూడా ఒకదానికొకటి అసలు సంబంధమే ఉండదు. ఏదో ఒక డిఫరెంట్ అయితే డెఫినెట్‌గా ఉంటది. మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. మీకు ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ రియల్‌గా చూస్తే మాత్రం చాలా బావుంటాయి. చూసారా ఇక్కడ ఎంత నీట్ ఫినిషింగ్, ఎంత ఆర్నమెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎంత డీటెయిల్‌గా ఇచ్చారో. అలాగే ముందుకొస్తే ఇక్కడ మనకి రంగనాయకి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇంకా అలాగే ముందుకెళ్తే బయట కోనేరుంటది. ఆ కోనేరు గూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి. చూస్తున్నారు గదా! ఇది కోనేరు. ఇక్కడ మనకి టార్టాయిస్‌లయితే చాలా ఉన్నాయి. అసలు బుజ్జి బుజ్జి టార్టాయిస్. మీకిక్కడ జూమ్ జేసి చూపిస్తున్నాను చూడండి. మేబీ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు గానీ చాలా ఉన్నాయి. అలాగే కోనేటి పక్కనే ఇక్కడ బుక్ స్టాల్ ఉంది. ఆ బుక్ స్టాల్‌లో అయితే నేను కొన్ని బుక్స్ చూస్తున్నాను. కాకపోతే ఇక్కడ కొన్ని కాస్ట్ ఎక్కువున్నాయి. నేను ఏ బుక్ తీసుకున్నాననేది మీకు వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తుండేదొచ్చేసి చేదబావి. ఇది ఈ కాలం పిల్లలకి తెలియకపోవచ్చు. కానీ ఇంతకుముందు చాలా వరకు ఉండేవివి. ప్రతి ఇంటి దగ్గర ఒకటుండేవి. నేను గూడా ఏదో ఇక్కడ ఫోజుకిస్తున్నాను. అంతలోపల ఒకాయనొచ్చేసి లేదమ్మా వీడియోలు తీసుకోకూడదు. పిల్లల్ని అలౌ చెయ్యరిక్కడ అని చెప్పేపాటికి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఫైనల్‌గా నేను తీసుకున్న బుక్కొచ్చేసి చాణక్యనీతి. అలా బుక్ తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ శృంగేరికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ లొకేషనొచ్చేసి మేము మధ్యలో ఒక కాఫీ కోసమయితే ఆగాము. చూసారా లొకేషన్ చాలా బావుంది గదా! నాకు ఈ శృంగేరి నియర్ బై ప్లేసెస్ అన్నీ చాలా బావున్నాయి అసలు. చాలా అంటే చాలా బావున్నాయి. ఇక్కడ కాఫీ స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. అందుకే ఇక్కడ కాసేపు స్టాప్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.